హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డు ఉన్నవారికి రేపటి నుండి ఇవి ఉచితంగా ప్రభుత్వం అందించబోతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన అప్డేటు వచ్చింది. ముఖ్యంగా ఆధార్లో ఈమెయిల్ ఐడిని జోడించాలనుకునే వారు లేదా ఎప్పటికే ఉన్న ఈమెయిల్ చిరునామాను మార్చుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ తాజా ప్రకటన ప్రకారం ఆధారు మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడిని జోడించడం లేదా అప్డేట్ చేయడానికి ఇప్పటి వరకు వసూలు చేస్తున్న ₹75 సేవా రుసుమును 6 నెలల పాటు పూర్తిగా మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉచిత సదుపాయం 2026 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. అయితే ఈ రుసుము మినహాయింపు కేవలం ఆధారు మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆధార్ సేవా కేంద్రాలు లేదా ఇతర ఆఫ్లైన్ విధానాల ద్వారా ఈమెయిల్ అప్డేటు చేసుకుంటే సాధారణ ఛార్జీలు యథావిధిగా వర్తిస్తాయి. ఆధార్కు ఈమెయిల్ ఐడి లింకు చేసి ఉండడం వల్ల ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్డేట్ సమాచారం, ధృవీకరణ సందేశాలు నేరుగా ఈమెయిల్కు చేరుతాయి. అలాగే మొబైల్ నెంబరు మారినా కూడా ఈమెయిల్ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆధార్లో ఈమెయిల్ నమోదు చేయని వారు లేదా పాత ఈమెయిల్ ఉపయోగిస్తున్న వారు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవడం మంచిది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఈ ఉచిత రుసుము మినహాయింపు ప్రధానంగా ఆధారు మొబైల్ యాప్ ద్వారా చేసే ఈమెయిల్ అప్డేట్ సేవకు మాత్రమే వర్తిస్తుంది. పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాల అప్డేట్లకు వర్తించే నిబంధనలు వేరువేరుగా ఉండవచ్చు. కాబట్టి అప్డేట్ చేసే ముందు అధికారిక UIDAI మార్గదర్శకాలను ఒకసారి తప్పకుండా పరిశీలించండి. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా షేర్ చేయండి. మీ ఆధార్లో ఈమెయిల్ ఎప్పటికే లింక్ చేశారా లేక ఇప్పుడు ఈ ఉచిత అప్డేటు ఉపయోగించుకుంటున్నారా? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.